వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను సోషల్ వర్క్ యూనిట్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చేస్తున్నాను. సో దీంట్లో 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ క్వశ్చన్స్తో మీకు 100% గ్యారంటీ అయితే ఇస్తాను. ఈ క్వశ్చన్స్ వస్తాయని. సో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి స్కిల్ సబ్జెక్ట్ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్గా ఈ సబ్జెక్ట్ అనేది తీసుకుంటారు మీ కాలేజెస్ వాళ్ళు. సో ఇది డిగ్రీ ఫస్ట్ సెమ్కి ప్రీవియస్ ఇయర్ బ్యాచెస్లో ఉంది. సో వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియోని ఫాలో అయిపోవచ్చు. ఈ వీడియోలో చూసుకుంటే నేను సోషల్ వర్క్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే మా దగ్గర ఉన్న నోట్స్ అనేది కావాల్సింది వస్తుందో వాళ్ళు వచ్చేసరికి మా నంబర్కి వాట్సాప్ చేయండి. సోషల్ వర్క్ నోట్స్ అనేది అన్ని 3 యూనిట్స్ వచ్చేసరికి 49 రూపీస్కి మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఎవరికైతే కావాలో నా వాట్సాప్లో వచ్చేసరికి మెసేజ్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ ది నోట్స్ ఆఫ్టర్ ది పేమెంట్. మా నోట్స్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ప్రతి దీనికి సైడ్ హెడ్డింగ్స్ అనేది ఉంటుంది. వన్ నైట్ బ్యాటింగ్ వాళ్ళకైతే చాలా యూస్ అవుతుందని నేను అంటాను. సో ఎవరికైతే మీ టెక్స్ట్ బుక్స్లో కాంప్లెక్స్గా ఉంది సోషల్ వర్క్ బుక్ని నేను చూసాను, రిఫర్ చేసుకున్నాను. చాలా వరకు ఎక్కువ టాపిక్స్ అనేది ఉంది, అవసరం లేనిది. ఎక్కడైతే అవసరం కావాలో అక్కడ చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి. సో అలాగైతే మా దగ్గర నోట్స్లో ఉండదు. సో మా దగ్గర వచ్చేసరికి చాలా సింపుల్గా పాయింట్ టు పాయింట్ ఎవరికి ఏది కావాలో ఆ క్వశ్చన్ టు ఆన్సర్ అలాగనేది ఉంటుంది. కొన్ని రివ్యూస్ కూడా తీసుకోవచ్చు. చాలా వరకు స్టూడెంట్స్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా దగ్గర నోట్స్ తీసుకున్న తర్వాత. సో లెట్స్ మూవ్ టు అవర్ వీడియో. యూనిట్ 3లో వచ్చేసరికి మీకు 3 క్వశ్చన్స్ అనేది ఉంది. ఈ 3 క్వశ్చన్స్లోనే మీకు ఎస్ఐస్ అనేది ఇస్తాడు. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఒకటి కమ్యూనిటీ అండ్ టైప్స్, సెకండ్ క్వశ్చన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పైన, థర్డ్ వన్ ఫీల్డ్ వర్క్ అండ్ ఇట్స్ టైప్స్. సో ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి ఎస్ఐస్లో. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఫుల్గా అయితే వినండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. 5 మార్క్స్లో చూసుకుంటే కమ్యూనిటీ డెవలప్మెంట్, కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అండ్ ఫీల్డ్ వర్క్ సూపర్విజన్ ఇవైతే 5 మార్క్స్లో వస్తుంది. సో ఇవన్నీ వినేయండి, నేనైతే చెప్తున్నాను ఇంకా. సో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ కమ్యూనిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్. సో ఫస్ట్ డెఫినేషన్ అనేది చూసుకుందాం, కమ్యూనిటీ యొక్క డెఫినేషన్. సో కమ్యూనిటీ అంటే ఏంటి లేదండి, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకైతే ఒక గణేష్ కమ్యూనిటీ, కానీ వినాయక చవితి వస్తుంది, వినాయక చవితి కమ్యూనిటీగా ఉంటారు. చాలా వరకు మన ఫ్లాట్స్లో వచ్చేసరికి ఫ్లాట్స్లో వాళ్ళందరూ ఒక కమ్యూనిటీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరిలో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఐడియాస్ వచ్చేసరికి సేమ్గా ఉంటుంది ఈధర్, లేదంటే వాళ్ళ కల్చర్ వచ్చేసరికి సేమ్గా ఉంటుంది. వాళ్ళ యొక్క గోల్స్ అండ్ వాళ్ళ యొక్క ఐడియాస్ అండ్ వాళ్ళ యొక్క బిలీవ్స్ అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి సేమ్గా ఉంటేనే కమ్యూనిటీగా ఫామ్ అవుతారు. సో సింపుల్గా ఒక కమ్యూనిటీ ఎవరైతే దోస్ హూ షేర్ కామన్ ఇంట్రెస్ట్, కల్చర్స్, వాల్యూస్, నీడ్స్ అండ్ సోషల్ రిలేషన్షిప్స్, వాటిని కమ్యూనిటీ అని మనం అంటాం. సో ఈజీగా డెఫినేషన్ అనేది రాసియొచ్చు. సో అకార్డింగ్ టు రోబర్ట్ బెల్లా ఏంటనేది తెలుసా? మీరు ఇలాంటి ఫిలాసఫర్స్ పేరు రాసి ఒక డెఫినేషన్ అనేది రాయాలి. నార్మల్గా కమ్యూనిటీ మీ పరంగా ఏం అర్థమైందండి 4-5 లైన్స్లో రాస్తారు. అండ్ ఫిలాసఫర్ పేరు అయితే పక్కాగా రాయాలి. సో అకార్డింగ్ టు రోబర్ట్ బెల్లా ఏంటన్నాడంటే, community as a group of people who are socially interdependent, who participate together in discussion and decision making, and who share certain practices that both define the community and are nurtured by it. సో ఇలాగ వచ్చేసరికి ఫుల్ డెఫినేషన్ అనేది రాయాలి. సో వాడు ఇక్కడ ఏమన్నాడంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసరికి సోషల్గా ఇంటర్డిపెండెంట్గా ఉంటారనమాట. ఒకరిపైన ఒకరు డిపెండెంట్గా ఉంటారు. ఎవరైతే పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్, గ్రూప్ యొక్క డెసిషన్ మేకింగ్ అయినా వాళ్ళ యొక్క కామన్ ప్రాక్టీసెస్ అనేది షేర్ చేస్తారు. సో అదే మన మెయిన్ కమ్యూనిటీ యొక్క మెయిన్ మోటో కదా. సో వాళ్ళందరూ కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి సో కమ్యూనిటీ అనేది ఫామ్ అనేది చేస్తారు అకార్డింగ్ టు రోబర్ట్ బెల్లా అని రాయొచ్చు. సో క్యారెక్టరిస్టిక్స్ చూసుకుందాం మనం. ఫస్ట్ వన్ చూసుకుంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక కమ్యూనిటీ వచ్చేసరికి మెయిన్గా గ్రూప్ ఆఫ్ పీపుల్తో వచ్చేసరికి నిండుగా ఉంటుంది. వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ షేర్ కామన్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే ఒక కమ్యూనిటీ ఫామ్ అవుతారు. సెకండ్ వన్ చూసుకుంటే కామన్ ఏరియా. ఏ కమ్యూనిటీ అయినా పీపుల్ వచ్చేసరికి ఒక కామన్ ఏరియాలో వచ్చేసరికి మాక్సిమం ఉంటారు. ఒకే జోగ్రఫికల్ ఏరియాలో చెందిన వాళ్ళు, ఒకే లొకాలిటీలో ఉన్న వాళ్ళుగా ఉంటారు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ. దాని తర్వాత కామన్ ఇంట్రెస్ట్, ప్రతి ఒక్కరు కామన్ ఇంట్రెస్ట్ అయితే షేర్ అనేది చేస్తారు, లైక్ కల్చర్స్, ట్రెడిషన్స్ అండ్ గోల్స్. దాని తర్వాత సోషల్ ఇంటరాక్షన్ పీపుల్ వచ్చేసరికి ప్రతి ఒక్కరితో మనుషులు వచ్చేసరికి ఇంటరాక్ట్ అవుతారు, రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరితో కమ్యూనిటీతో ఉన్న వాళ్ళని సోషల్ ఇంటరాక్షన్ అంటాము. ఫిఫ్త్ వన్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. మెంబర్స్ అందరూ యూనిటీగా ఏకమత్యంతో ఉంటే వాళ్ళ యొక్క గ్రూప్ని వచ్చేసరికి అటాచ్మెంట్తో వాళ్ళ యొక్క కమ్యూనిటీని ఇంకా ఫార్వర్డ్కి తీసుకెళ్ళచ్చు. దాన్నే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అంటాము. సిక్స్త్ వన్ కల్చర్. చెప్పాల్సిన అవసరం లేదు, ఒక కమ్యూనిటీ వచ్చేసరికి సేమ్ మంచి కల్చర్, వాళ్ళ యొక్క కల్చరల్ అండ్ రిలీజియస్ని ప్రమోట్ అనేది చేసుకుంటారు, అవతల వాళ్ళకి షోకేజ్ అనేది చేస్తారు. దాని తర్వాత టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అయితే నేను చెప్తాను. టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్లో ఫస్ట్ చూసుకుంటే రూరల్ కమ్యూనిటీ అనేది వస్తుంది. రూరల్ కమ్యూనిటీ ఎవరైతే విలేజెస్లో ఉంటారో, లేదంటే ఎవరైతే వ్యవసాయం పనుల్లో మూడుకొని ఉంటారో వాళ్ళు మనం రూరల్ కమ్యూనిటీ అనేది అని అంటాము. వీళ్ళు మెయిన్గా వచ్చేసరికి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళు అలాంటి కమ్యూనిటీ అంటే వాళ్ళ యొక్క అగ్రికల్చర్, వాళ్ళ యొక్క మట్టికి ప్రాధాన్యత ఎక్కువ అనేది ఇస్తారు. వీళ్ళ యొక్క భావనలు, సిద్ధాంతాలు చూసుకుంటే చాలా
బావుంటది. కొంతమంది ఒక ఊర్లో ఉన్న కొంతమంది ఒక కమ్యూనిటీగా ఫార్మ్ అవుతారు. అలా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క కమ్యూనిటీ. వీళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు నైబర్‌హుడ్స్‌లో కూడా రిలేషన్‌షిప్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ వీళ్ళందరూ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్‌ని వచ్చేసరికి ఫాలో అనేది అవుతారు. సో, అవే ఇక్కడ అనడం జరిగింది. సో, ఇండియన్ విలేజెస్ అని ఎగ్జాంపుల్స్ రాసియొచ్చు. ఏదైనా మీకు విలేజెస్ మీ ఇంటి పక్కన విలేజెస్‌కి ఇవన్నీ రాసుకోవచ్చు. ఈ రూరల్ కమ్యూనిటీ వల్ల యూజ్ ఏంటంటే, వాళ్ళ యొక్క అగ్రికల్చర్‌ని కాపాడుకుంటారు. వాళ్ళ యొక్క మట్టిని కాపాడుకుంటారు. బయట వాళ్ళు అండ్ చాలా వరకు పొలిటికల్ వర్కులనేది చాలా వరకు జరుగుతున్నాయి గదా! సో, వీళ్ళందరూ పంచాయత్ సిస్టమ్ కింద గ్రామ పంచాయతీ ఇవన్నీ డివైడ్ చేసుకొని ఒక కమ్యూనిటీగా ఫార్మ్ అయ్యి ఒక ఊర్లో పెద్దలుగా ఉంటారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే అర్బన్ కమ్యూనిటీ. అర్బన్ కమ్యూనిటీ ఎవరైతే టౌన్స్ అండ్ సిటీస్‌లో ఉంటారో, ఎవరైతే మోడర్న్ లైఫ్ స్టైల్స్‌కి అడిక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళని అర్బన్ కమ్యూనిటీ అని అంటారు. నేను చెప్పవసరం లేదు ఇవన్నీ మీకు. వీళ్ళొచ్చేసరికి లార్జ్ పాపులేషన్స్ వచ్చేసరికి ఉంటది. వీళ్ళందరూ బిజినెస్ యాక్టివిటీస్ అండ్ డే టు డే జాబ్ డైలీ జాబ్‌లో అయితే ఎక్కువగా పాల్గొని ఉంటారు. దాని తర్వాత పర్సనల్ రిలేషన్‌షిప్స్ వచ్చేసరికి చాలా తక్కువగా ఉంటది. ఎలాగైతే రూరల్ కమ్యూనిటీలో వచ్చేసరికి పర్సనల్ రిలేషన్‌షిప్స్ చాలా ఎక్కువగా ఉంటది. కానీ ఇక్కడ రిలేషన్‌షిప్స్ అనేది ఒక ఇంటి వరకే ఒక ఇంటి వరకే ఉంటది. బయటైతే ఉండదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్రైబల్ కమ్యూనిటీ. ట్రైబల్ కమ్యూనిటీ ఎవరైతే వీళ్ళొక ఇండిజినియస్ కమ్యూనిటీ అని మనం అనుకోవచ్చు. ఎవరైతే ఫారెస్ట్స్‌లో ఉంటారో, హిల్లీ రీజియన్స్‌లో ఉంటారో, కొండ ప్రాంతాల్లో ఉంటారో వీళ్ళని ట్రైబల్ కమ్యూనిటీ అని మనం అంటాము. ఈ కమ్యూనిటీ వాళ్ళు చాలా వరకు స్ట్రాంగ్‌గా ఉంటారు. వీళ్ళ యొక్క వస్త్రధారణ ఏదైతే వేర్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ఫుడ్ వచ్చేసరికి చాలా భిన్నంగా ఉంటది. వీళ్ళొచ్చేసరికి చాలా వరకు 100-90% అన్నిటికి నేచర్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటారు. నేచర్‌ని వాళ్ళు అమ్మగా, వాళ్ళు దేవతగా కొలుస్తూనే ఉంటారు. నేచర్‌తోనే వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ వచ్చేసరికి బాండ్ అయ్యి ఉంటది. సో, అది దీని యొక్క ఫీచర్స్ వచ్చేసరికి ట్రైబల్ కమ్యూనిటీ. ట్రైబల్ కమ్యూనిటీ ఎవరైతే అరకు అండ్ పాడేరు మన ఆంధ్రాలో ఉన్నాయి కదా! సో, ఆ కమ్యూనిటీస్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటదు. వాళ్ళ యొక్క వేరింగ్, వాళ్ళ యొక్క ఫుడ్, వాళ్ళ యొక్క వీళ్ళొచ్చేసరికి చాలా స్కిల్డ్ పీపుల్ అని అంటాము. ఇండియాలో వచ్చేసరికి ట్రైబల్ కమ్యూనిటీ చాలా స్కిల్డ్ పీపుల్ అని అంటాము. వాళ్ళకి చాలా స్కిల్ ఎక్కువుంటది. హ్యాండ్ స్కిల్. సో, వాళ్ళందరిని ఇండియన్ గవర్నమెంట్ కూడా ట్రైబల్ కమ్యూనిటీని సేవ్ చేయడానికి చూస్తదిప్పుడు. దాని తర్వాత రిలీజియస్ కమ్యూనిటీ. ఒకే రిలీజియన్‌కి చెందిన వాళ్ళు, ఒకే సిద్ధాంతాల్ని పాటించేవాళ్ళు వీళ్ళందరూ ఒక కమ్యూనిటీగా ఫార్మ్ అవుతారు. హిందూ కమ్యూనిటీలో అయితే ఇస్కాన్ కమ్యూనిటీ ఉంది. అండ్ టీటీడీ కమ్యూనిటీ ఉంది. అండ్ దాని తర్వాత బెంగాలీ కాళీమాత టెంపుల్స్ అనేది కమ్యూనిటీ ఉంటాయి. ముస్లిమ్స్‌లో కూడా అలాగే, క్రిస్టియన్స్‌లో కూడా క్యాటకిజం, బాప్టిస్ట్ కమ్యూనిటీస్ అలా ఫార్మ్ అయ్యి వాళ్ళ యొక్క బిలీఫ్స్‌ని, వాళ్ళ యొక్క దేవుడిని కాపాడుకుంటూ, వాళ్ళ యొక్క టెంపుల్స్‌ని అండ్ చర్చెస్‌ని కాపాడుకుంటూ అండ్ వాళ్ళ యొక్క రిలిజియన్‌ని కూడా కొన్ని కమ్యూనిటీస్ ఎక్స్‌టెండ్ చేయడానికి చూస్తది. అది రిలీజియస్ కమ్యూనిటీ. దాని తర్వాత కమ్యూనిటీస్ ఆఫ్ నీడ్. ఎలాంటి ఏ పీపుల్‌కైతే సేవ్ అనేది కావాలో, సపోర్ట్ అనేది కావాలో, స్పెషల్‌గా మనం కొన్ని మందిని కేర్ చేసుకుంటే ఎవరైతే డిజేబుల్డ్‌గా ఉంటారో, డెఫ్‌గా ఉంటారో, పెద్దోళ్ళయ్యి ఉంటారో, ఇన్ఫాంట్స్‌ని గాని వీళ్ళందరిని మనం స్పెషల్ కేర్ అనేది తీసుకుంటాం. సో, ఈ కమ్యూనిటీ వచ్చేసరికి డిజేబుల్డ్‌గా ఉన్న వాళ్ళకి ఫిజికల్ ఆర్ మెంటల్ డిజేబిలిటీస్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌ని వీళ్ళందరినీ ఒకే దగ్గర ఒక కమ్యూనిటీగా చేరదీస్తూను, వీళ్ళందరి యొక్క ఎడ్యుకేషనల్ వచ్చేసరికి చూసుకుంటారు. అండ్ హెల్త్ కేర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్స్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు. నెక్స్ట్ వన్ డెఫ్ కమ్యూనిటీ. ఎవరికైతే చెవు వినిపించదో వాళ్ళకి సెపరేట్‌గా సైన్ లాంగ్వేజ్ అనేది ఉంటది. అండ్ దాని తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్ గురించి కొంచెం ఎడ్యుకేట్ చేస్తూను స్పెషల్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. దాని తర్వాత ఎల్డర్లీ కమ్యూనిటీ. సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అని అనొచ్చు. హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కావాలి. లైక్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ క్లెయిమ్ అనేది చేసుకుంటారు ఈ కమ్యూనిటీ వాళ్ళు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వర్చువల్ కమ్యూనిటీ. వర్చువల్ కమ్యూనిటీ వచ్చేసరికి ఇవన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటది. మనం చాలా వరకు చూసుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పిందంతా ఒకే లొకాలిటీలో ఉన్న కమ్యూనిటీసే. కానీ ఇక్కడ చూసుకుంటే ఆన్‌లైన్ కమ్యూనిటీ ఎలాంటి జియోగ్రఫికల్ ఏరియాస్‌లో ఉన్నా పర్లేదు. ఒకే ఇంట్రెస్ట్‌తో మ్యాచ్ అయితే ఆన్‌లైన్ కమ్యూనిటీలో ఫార్మ్ అనేది అవుతారు. లైక్ సింగింగ్ కమ్యూనిటీ ఫ్రమ్ ఇండియా అండ్ కమ్యూనిటీ ఫ్రమ్ ఆఫ్రికా గాని, అమెరికా గాని సింగింగ్ అనేది మాకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ జియోగ్రఫికల్‌గా చాలా డిస్టెంట్‌గా ఉన్నాము. కానీ కమ్యూనిటీ అనేది వర్చువల్‌గా ఫార్మ్ అవ్వచ్చు. దీన్నే మనం ఈ కమ్యూనిటీ అని కూడా అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే సోషల్ మీడియా గ్రూప్స్ అని కూడా అనొచ్చు. ఆన్‌లైన్ ఫారమ్స్ అని అనొచ్చు. లేకపోతే గేమింగ్ కమ్యూనిటీ. మీరందరికి తెలుసుగా గేమ్స్ ఆడతారుగా. ఒక కమ్యూనిటీగా మీరు ఫార్మ్ అవుతారుగా. సో, అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్‌గా రాస్తూను ఒక ఫస్ట్ క్వెషన్ అయితే ఎండ్ చేస్తూను. సెకండ్ క్వెషన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ నేనిప్పుడు చెప్తాను. సెకండ్ క్వెషన్ ఏంటంటే డిస్కస్ ది ఆబ్జెక్టివ్స్, ప్రిన్సిపల్స్, ఫేజెస్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఈ క్వెషన్‌ని ఇంకో విధంగా కూడా అడుగుతారు. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ యాస్ ఏ మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్ అని అడుగుతారు. సో, ఈ క్వెషన్‌కి ఒకే ఆన్సర్ అనేది రాస్తారు. ఈ 2 క్వెషన్స్‌కి. ఒకసారి చూసుకోండి ఈ క్వెషన్స్ అన్నీ. సో, వచ్చేసరికి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి లేదండి. ఒక కమ్యూనిటీ ఎంత వెల్ బీయింగ్‌గా ఉంది. ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే వర్క్ వచ్చేసరికి వాళ్ళ యొక్క సోషల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి, వెల్ బీయింగ్‌ని అండ్ ఓవరాల్ మొత్తం కమ్యూనిటీ ఫంక్షనల్ వచ్చేసరికి బాగుండాలి అని వీళ్ళనేది అనుకుంటారు.
జాగ్రఫికల్‌గా అండ్ కల్చరల్‌గా, స్పిరిచువల్‌గా దాని తర్వాత బౌండెడ్ అయ్యి ఉంటారు. ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఒకే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఫంక్షన్ అవ్వాలంటే ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కింద ఉండాల్సిందే వాళ్ళందరూ. సో, వాళ్ళ యొక్క నీడ్స్‌ని, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని వచ్చేసరికి సాల్వ్ అనేది చేసుకుంటారు. ఆ కమ్యూనిటీలో ఏదైనా వర్క్ ఉంటే, ఏదైనా కమ్యూనిటీ వర్క్, కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్, కమ్యూనిటీ బిల్డింగ్ ఈ అన్ని టాపిక్స్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కింద వస్తది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అన్నమాట. సో, కమ్యూనిటీ వర్క్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ చూసుకుంటే మనం ఎలా ఒక కమ్యూనిటీని డెవలప్ చేస్తాము, ఎలా ఒక కమ్యూనిటీ ప్రాజెక్ట్స్‌ని సాల్వ్ చేస్తాను, ఎలా ఒక కమ్యూనిటీని మనం ఎంపవర్ చేస్తాం. ఇవన్నీ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కింద వస్తది. సో, వీళ్ళందరూ వచ్చేసరికి ఒక ఆర్గనైజ్ వీళ్ళందరూ కమ్యూనిటీస్‌ని ఆర్గనైజ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు వాలంటీర్స్ చూసుకుంటారు. ఒక సిటీ యొక్క వైజాగ్ వాలంటీర్స్ అయినా, ఒక సోషల్ నెట్వర్కింగ్ అనే లొకాలిటీస్ అయినా లోకల్‌గా వచ్చేసరికి వీళ్ళందరూ ఫార్మ్ అయ్యి చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చేసరికి వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నది సాల్వ్ అనేది చేస్తారు. వాటిని కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అని అంటాము. అకార్డింగ్ టు మురే జీ రాస్ ఏమన్నాడంటే కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఈస్ ఎ ప్రాసెస్ బై విచ్ ఎ కమ్యూనిటీ ఐడెంటిఫై ఇట్స్ నీడ్స్, రిసోర్సెస్ ఫైండ్ చేసుకుంటది అండ్ వర్క్ టుగెదర్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఎందుకు ఫార్మ్ అవుతారంటే వాళ్ళలో ఉన్న లోపాలను చూసుకోవడానికి అండ్ వాళ్ళకి ఎలాంటి రిసోర్సెస్, ఎలాంటి ఆర్థికమైన ఫండింగ్స్ కావాలి వీళ్ళంతా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకుంటారు. సో, దీని తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ చూసుకుంటే ఒక కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ నీడ్స్‌ని ఐడెంటిఫై చేయడానికి, టు డెవలప్ ఒకళ్ళకొకళ్ళకి కోఆపరేషన్ అనేది బిల్డప్ చేయడానికి, వాళ్ళ లోపల ఉన్న కమ్యూనిటీ లివింగ్ కండిషన్స్‌ని ఇంకా మెరుగుపరచడానికి, దాని తర్వాత టు ఎంకరేజ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, దాని తర్వాత టు యుటిలైజ్ రిసోర్సెస్ ఎఫెక్టివ్‌లీ, తప్పుడుగా రిసోర్సెస్ యుటిలైజ్ చేసుకోకుండా కరెక్ట్ వేలో రిసోర్సెస్ యుటిలైజ్ చేయాలి. టు ప్రమోట్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఎంపవర్‌మెంట్, వాళ్ళ యొక్క ఓన్ డెసిషన్స్ అండ్ వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్‌ని పెంచుకోవడానికి ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటాడు. దాని తర్వాత టు అచీవ్ సోషల్ వెల్‌ఫేర్ అండ్ డెవలప్‌మెంట్. సో, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కింద రాస్తారు మీరంతా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ప్రిన్సిపల్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ చూసుకుంటే యాక్సెప్టెన్స్. ప్రతి ఒక్క అన్ని కమ్యూనిటీస్‌ని కూడా అందరూ కమ్యూనిటీస్‌లో ఉన్న వాళ్ళందరినీ ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ అనేది ఇవ్వాలి. వాళ్ళ యొక్క డెసిషన్స్‌ని చు టేక్ ఓవర్ చేయడానికి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ పార్టిసిపేషన్. ప్రతి ఒక్క మనిషికి వచ్చేసరికి యాక్టివ్‌గా వచ్చేసరికి అన్ని యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ అనేది చేయాలి. సో, దిస్ ఈస్ వన్ రూల్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి కోఆపరేషన్. చాలా వరకు కమ్యూనిటీస్‌లో మనం టీమ్ వర్క్ అనేది చేస్తాము. గ్రూప్ వర్క్ అనేది చేస్తాము. ప్రతి ఒక్కళ్ళతో వర్క్ అనేది చేస్తాము. సో, వీళ్ళందరూ వచ్చేసరికి కామన్ వెల్‌ఫేర్‌గా ఉండాలి. అండ్ ఎలాంటి గొడవలు ఏంటి కోఆపరేట్ అనేది చేస్తూనే ఉండాలి. ఒక్కొక్కళ్ళ బ్రెయిన్స్ ఒక్కొక్కటి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్స్‌కి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఫోర్త్ వన్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్. ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం వాళ్ళ యొక్క డెసిషన్‌ని మేక్ చేయడానికి. దాని తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్. ప్రతి ఒక్క కమ్యూనిటీస్‌కి వచ్చేసరికి వాళ్ళకి వాళ్ళే ఓన్‌గా డెసిషన్స్ అనేది తీసుకోవడమే సెల్ఫ్ డిటర్మినేషన్ అని అంటారు. దాని తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. కమ్యూనిటీ నీడ్స్ వల్ల కమ్యూనిటీ నీడ్స్ పరంగా ప్రతి ఒక్క కమ్యూనిటీ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్‌గా చేంజ్ అనేది అవ్వాలి. దే షుడ్ బి ఓపెన్ టు చేంజ్. సో, దాన్నే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అంటాము. నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్. దీంట్లో వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళకి లోకల్ లీడర్‌షిప్ అనేది ఇవ్వాలి. ఒక కమ్యూనిటీలో ప్రతి ఒక్కళ్ళకి ఆ ఛాన్స్ అనేది రావాలి. సో, దీస్ ఆర్ ది 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ ఆల్సో. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫేజెస్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ చూసుకుంటే స్టడీ అండ్ సర్వే. ఒక కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క కమ్యూనిటీ ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క రిసోర్సెస్ గురించి సర్వే అండ్ స్టడీ అనేది చేస్తారు. దాని తర్వాత అనాలిసిస్ చేస్తారు. అది సెకండ్ స్టెప్. దేనివల్ల ఆ ప్రాబ్లమ్ అనేది ఉంది మనకి అనాలిసిస్ చేస్తారు. దాని తర్వాత ప్లానింగ్ అనేది చేస్తారు. ప్రిపేరింగ్ ప్లాన్స్, సొల్యూషన్స్ ఫర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్. ఫోర్త్ వన్ చూసుకుంటే ఆర్గనైజింగ్. ఎవరైతే రిసోర్సెస్‌ని అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టడానికి అండ్ ఏ పీపుల్‌కి ఎలాంటి వర్క్ ఇవ్వాలని అలొకేట్ చేస్తారు. దాని తర్వాత యాక్షన్ అనేది తీసుకుంటారు. ఈ యాక్షన్‌లో వచ్చేసరికి ఆ సేమ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్‌ని హెల్డ్ అనేది చేస్తారు. దాని తర్వాత ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎఫెక్టివ్‌గా వర్క్ అనేది అయ్యిందా లేదా అని చూసుకుంటారు ఎవాల్యుయేషన్ ఫేజ్‌లో. సో, ఇవి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ గురించి. దీన్నే మనం సోషల్ మెథడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని కూడా అంటాం కదా! సో, ఈ 2 క్వెషన్స్‌కి అయితే ఒకే ఆన్సర్ అనేది రాస్తారు. థర్డ్ క్వెషన్ ఫీల్డ్ వర్క్ ఇన్ సోషల్ వర్క్, ఇట్స్ నేచర్ అండ్ ఇట్స్ టైప్స్ వచ్చేసరికి ఈ క్వెషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. చాలా ఈజీగా ఉంటది ప్రిపరేషన్‌లో కూడా. చాలా వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. డెఫినిషన్ చూసుకుంటాం. సో, ఫీల్డ్ వర్క్
ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్ ఎడ్యుకేషన్. దీన్నే మనం హార్ట్ ఆఫ్ సోషల్ వర్క్ ఎడ్యుకేషన్ అని అంటారు దీన్ని, ఫీల్డ్ వర్క్‌నే. ఎందుకంటే ఇది వచ్చేసరికి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మనం స్కిల్స్‌ని వచ్చేసరికి గెయిన్ అవుతాము. దాని తర్వాత ఎలా పీపుల్‌ని హెల్ప్ చేయాలి, ప్రజల్ని ఎలా సహాయపడుకోవాలో, ఆదుకోవాలని నేర్పిస్తారు. ఇది ఎవరికి నేర్పిస్తారంటే స్టూడెంట్స్‌కి నేర్పిస్తారు. అకాడమిక్స్‌లో ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇయర్స్‌లో అయినా, సెకండ్ ఇయర్స్‌లో అయినా స్టూడెంట్స్‌కి అయితే నేర్పిస్తారు ఫీల్డ్ వర్క్. అండ్ మీరు కూడా కొన్ని సోషల్ వర్క్ యాక్టివిటీస్ అనేది సెకండ్ సెమ్ తర్వాత చేస్తారు. కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అని. సో అది వేరు. అది కూడా ఇట్ ఈస్ అన్ టైప్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. మీకు సెకండ్ సెమ్ తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉంటది. ఇట్ ఈస్ అన్ స్మాల్ టైప్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఫీల్డ్ వర్క్ స్టూడెంట్స్‌కి టోటల్‌గా ట్రైన్ అనేది చేస్తారు. మంచి ట్రైనింగ్, గుడ్ ఎక్స్‌ప్లోజర్ అనేది ఇస్తారు ట్రైనింగ్‌కి. సో వాటి వల్ల వాళ్ళ యొక్క అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నీ బాగా డెవలప్ అవుతది. కాన్ఫిడెన్స్‌ని బాగా బిల్డప్ చేస్తారండి. దాని తర్వాత సాయిల్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, సోషల్ వర్క్‌లో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ స్టూడెంట్స్ వచ్చేసరికి ఐడెంటిఫై అనేది చేయగలరు. దాని తర్వాత ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. లెర్నింగ్ బై డూయింగ్ అలాంటివి చాలా ఎక్స్‌ప్లోజర్ అనేది చేసుకుంటారు ఫీల్డ్ వర్క్‌లో వచ్చేసరికి. ఫీల్డ్ వర్క్‌లో మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంది స్టూడెంట్స్‌కి బాగా. సో దీని యొక్క నేచర్ అనేది మనం చూసుకుందాం ఫస్ట్. నేచర్ వచ్చేసరికి ప్రాక్టికల్ ఇన్ నేచర్. సో మన ఫీల్డ్ వర్క్ వచ్చేసరికి చాలా వరకు ఫుల్‌గా ప్రాక్టికల్‌గానే ఉంటది. క్లాస్ రూమ్ లెర్నింగ్ అయితే ఉండదు. సెకండ్ వన్ చూసుకుంటే లెర్నింగ్ బై డూయింగ్. సో మనం ప్రతీది నేర్చుకునేది ఎలా ఉంటదంటే మనం చేసేది బట్టే మనం నేర్చుకుంటాం. దాన్ని లెర్నింగ్ బై డూయింగ్ అంటాము. దాని తర్వాత ప్రొఫెషనల్ ట్రైనింగ్. ప్రొఫెషనల్ ట్రైనింగ్ మనకి స్టూడెంట్స్‌కి అయితే ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. దీనివల్ల నార్మల్ ట్రైనింగ్ కన్నా యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతది. ఎథిక్స్ అండ్ సోషల్ మోరల్ రెస్పాన్సిబిలిటీస్ ప్రజల పైన, సొసైటీ పైన ఎలా ఉంటదని ప్రొఫెషనల్ ట్రైనింగ్ కింద ఉంటది. ఫోర్త్ వన్ చూసుకుంటే కమ్యూనిటీ ఓరియెంటెడ్. ఫీల్డ్ వర్క్ చూసుకుంటే చాలా వరకు మెయిన్‌లీ ఎలా ఫోకస్ అవుతదంటే వర్కింగ్ విత్ పీపుల్, గ్రూప్స్ అండ్ కమ్యూనిటీ సొసైటీతో అయితే వర్క్ చేయడానికే ప్రాధాన్యత అయితే ఇస్తారు. దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్. స్టూడెంట్స్ వచ్చేసరికి ఐడెంటిఫై అనేది చేస్తారు. ఎలాగా ప్రాబ్లమ్‌లని, సోషల్ ప్రాబ్లమ్స్ అనేది ఫైండ్ చేసి దాని యొక్క సొల్యూషన్స్ అనేది వేరియస్ యంగ్ మైండ్స్‌తో సొల్యూషన్స్ అనేది ఇస్తారు. దాని తర్వాత సూపర్వైజ్డ్ ట్రైనింగ్ అంటే ఏం లేదు. ఒక స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు సోషల్ వర్కర్స్‌కి, అది స్టూడెంట్స్‌కి. దాని తర్వాత కంటిన్యూయస్ ప్రాసెస్. సో దాని తర్వాత ఇది ఒక రెగ్యులర్ కంటిన్యూయస్ ప్రాసెస్‌గా అయితే ఒక సోషల్ వర్క్ ఎడ్యుకేషన్‌గా అయితే తయారనేది అవుతుంది. సో ఇదొచ్చేసరికి నేచర్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ అయినా, ఇంపార్టెన్స్ అయినా ఇవే రాస్తారు. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. ఫస్ట్ వన్ చూసుకుంటే అబ్జర్వేషనల్ విజిట్స్. అబ్జర్వేషనల్ విజిట్స్ అంటే ఒక చిన్న విజిట్స్ అనమాట. స్టూడెంట్స్‌కి వచ్చేసరికి సోషల్ వెల్ఫేర్ ఏజెన్సీ వాళ్ళకి అసోసియేట్ అయ్యి కమ్యూనిటీస్‌ని వచ్చేసరికి చూపిస్తారన్నమాట. ఎగ్జాంపుల్ ఒక ఆర్ఫనేజ్‌ని విజిట్ చేయడము, లేకపోతే ఎన్‌జీఓస్ అండ్ హాస్పిటల్స్‌ని అప్పుడప్పుడు ఎలా ఫంక్షన్ అవుతుంది ఆ సంస్థ అనేది అలా చూపిస్తారు. అదే మనం అబ్జర్వేషనల్ విజిట్స్ అని అంటాము. సో ఇట్ ఈస్ ఎన్ టైప్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. దాని యొక్క పర్పస్ చూసుకుంటే ఎలా ఆర్గనైజేషన్ వర్క్ అవుతదని బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి అనేది అవగాహన అనేది ఉంటది. ఇన్ డెప్త్‌గా వెళ్ళే ముందు. దాని తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే కాన్కరెంట్ ఫీల్డ్ వర్క్. కాన్కరెంట్ ఫీల్డ్ వర్క్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎన్ రెగ్యులర్ ప్రాక్టీసింగ్ ఆఫ్ ట్రైనింగ్. ఎవరైతే అకాడమిక్స్‌లో మనం చూసుకుంటే మీకు కూడా డిగ్రీలు అండ్ సోషల్ వర్క్ మేజర్స్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటదంటే అకాడమిక్స్‌తో పాటు ఫీల్డ్ వర్క్ కూడా ఉంటది. ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకుంటారో రియల్ ప్రాక్టికల్ ఎక్స్‌ప్లోజర్ అనేది ఆ స్టూడెంట్స్‌కి అయితే ఇవ్వడం అనేది జరుగుతది మామూలు గ్రూప్స్ కన్నా. సో ఆ ఫీల్డ్ వర్క్ వచ్చేసరికి ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చేసరికి మంచి స్కిల్స్ అనేది డెవలప్ అవుతది. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఏదైనా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం గాని, ఒక కౌన్సెలింగ్ కండక్ట్ చేయడం గాని, ఇవనేది రాసుకోవచ్చు. దీని యొక్క పర్పస్ ఏంటంటే టు అప్లై థియరాటికల్ నాలెడ్జ్ ఇన్ ప్రాక్టీస్. ప్రొఫెషనల్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతది. ఎథిక్స్ అండ్ మోరల్స్ అండ్ మేనర్స్ ఇవన్నీ. దాని తర్వాత థర్డ్ వన్ చూసుకుంటే బ్లాక్ ఫీల్డ్ వర్క్. ఇదొచ్చేసరికి ఇట్ ఈస్ ఎన్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆహ్, ఒక టైమ్ పీరియడ్ దాకా అయితే కండక్ట్ చేస్తాడు. ఎవరైతే థియరీ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టైమ్ పీరియడ్ దాకా ఒక ప్రాక్టికల్ ఇంటెన్సివ్ అంటే ఫుల్‌గా ప్రాక్టికల్ ట్రైనింగ్ పైనే ఉంటది. మధ్యలో ఎలాంటి థియరీ క్లాసెస్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉండదు. ఇవన్నీ థియరీ క్లాసెస్ తర్వాతే అవుతాయి. సో దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎవరైతే వర్కింగ్ విత్ రూరల్ డెవలప్‌మెంట్స్‌తో ప్రాజెక్ట్స్‌తో వర్క్ చేసేవాళ్ళు అలాగే అనేది తీసుకెళ్తారు. లేకపోతే ఎన్‌జీఓస్‌ని అసిస్ట్ చేయడం, వెల్ఫేర్ యాక్టివిటీస్‌ని ఇవన్నీ దీని యొక్క ఎగ్జాంపుల్స్. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ని గెయిన్ చేయడానికి అండ్ అండర్‌స్టాండ్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ డైరెక్ట్‌లీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే రూరల్ క్యాంప్. రూరల్ క్యాంప్స్‌లో చూసుకుంటే రూరల్ క్యాంప్ వచ్చేసరికి టెంపరరీ స్టే అనమాట. రూరల్ క్యాంప్‌కి కొన్ని వీక్స్‌కైతే మన కాలేజ్‌లో కూడా మనకి ఎన్‌సీసీ అంటే ప్రతి కాలేజ్‌లో వచ్చేసరికి ఉంటది కదా! రూరల్ క్యాంప్స్. మనం నేమ్స్ అనేది పక్కాగా ఇవ్వండి. ఎవరికైతే ఒక 10 డేస్ వచ్చేసరికి ఒక రూరల్ విలేజ్‌లో కానీ తీసుకెళ్తారు. అక్కడున్న విలేజ్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అనేది చేపిస్తారు. ఆ విలేజెస్‌కి అయితే సోషల్‌గా ఎలా ఉండాలి, లిటరింగ్ చేయకూడదు, హెల్త్ అవేర్‌నెస్, ఇన్స్యూరెన్స్ అవేర్‌నెస్, ఎడ్యుకేషనల్ అవేర్‌నెస్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తాడు స్టూడెంట్స్ వచ్చేసరికి. సో అది రూరల్ క్యాంప్.
ఒక రూరల్ లైఫ్ యొక్క డీటెయిల్ స్టడీ అయితే ఒక 10-15 డేస్‌కి అయితే స్టూడెంట్స్‌కి వచ్చేసరికి అర్థమవుతది. సో, ఎగ్జాంపుల్ చూసుకుంటే విలేజ్ శానిటైజేషన్ క్యాంపెయిన్స్ గాని, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తారు ఈ క్యాంప్స్‌లో వచ్చేసరికి. పర్పస్ వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు టు ఎంకరేజ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ అండర్‌స్టాండ్ రూరల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్టడీ టూర్. స్టడీ టూర్ అనేది ఏం లేదు. ఇది వచ్చేసరికి ఎడ్యుకేషనల్ విజిట్స్ అనమాట. అప్పుడప్పుడు కొన్ని సోషల్ వెల్‌ఫేర్ ఆర్గనైజేషన్స్ వచ్చేసరికి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగానే కొన్ని స్టూడెంట్స్‌ని వచ్చేసరికి ఎడ్యుకేషనల్ స్టడీ టూర్స్‌కైతే తీసుకెళ్తారు. దీంట్లో చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్స్ చూసుకుంటే రీహాబిలిటేషన్ సెంటర్స్‌కొచ్చేసరికి తీసుకెళ్తారు. ఎవరైతే క్రైమ్ చేసినోళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలా వాళ్ళ యొక్క ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ యొక్క లైఫ్ అని. దాని తర్వాత కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! వాటి రిలేటెడ్ అనేది తీసుకెళ్తారు. దీని యొక్క పర్పస్ చూసుకుంటే టు అబ్జర్వ్ డిఫరెంట్ సోషల్ వర్క్ ప్రాక్టీసెస్ అండ్ దాని తర్వాత సక్సెస్‌ఫుల్ వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా రన్ అవుతది అలాంటివన్నీ తెలుసుకోవడం దీని యొక్క పర్పస్ అన్నమాట. దాని తర్వాత సిక్స్త్ వన్ చూసుకుంటే ఇంటర్న్‌షిప్ ఆర్ ఎనీ ఏజెన్సీ ప్లేస్‌మెంట్స్. మన కాలేజ్‌లో వచ్చేసరికి ప్లేస్‌మెంట్స్ అనేది ఉంటది. సో, ఆ ప్లేస్‌మెంట్స్‌కి రావడం అనేది ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ అయినా చేయాలి. లేదంటే ఒక మంచి ఇంటర్న్‌షిప్ అయినా చేయాలి. సో, ఇదొచ్చేసరికి కంప్యూటర్ ఫీల్డ్స్ అండ్ అన్ని గ్రూప్స్‌కి సంబంధించింది. ఇదొచ్చేసరికి ఒక ప్రొఫెసర్ కింద ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ కింద ఒక ప్రొఫెసర్‌నైతే పంపిస్తారు. ఒక సూపర్విజన్ కింద. వాటి కింద స్టూడెంట్స్‌కొచ్చేసరికి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఒక 3 మంత్స్, 3 మంత్స్ కానీ. సో, అలాగని ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఎలా స్టూడెంట్స్ వచ్చేసరికి ఆహ్, ప్లేస్‌మెంట్స్‌కి ఎలా హ్యాండిల్ చేయాలి, సోషల్ సాఫ్ట్ స్కిల్స్ అన్ని చెప్తారు. దాని తర్వాత థియరాటికల్‌గా ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలని ఆ ఫ్యాకల్టీ అనేది, ఆ మేడమ్ ఆర్ సార్ అనేది మీకనేది చెప్తారు. సో, దట్ ఈస్ వాట్ ఈ ఇంటర్న్‌షిప్ ఆర్ ఎనీ ఏజెన్సీ ప్లేస్‌మెంట్. ఇది మీరు కాలేజ్‌లో సిక్స్త్ సెమ్‌లో అయితే చేస్తారు. ఇంటర్న్‌షిప్‌లో ప్రతి ఒక్క గ్రూప్ వచ్చేసరికి. సో, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతది. సో, ఇది ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ ఫీల్డ్స్ వచ్చేసరికి ఫీల్డ్ వర్క్ ఇన్ సోషల్ వర్క్ అండ్ టైప్స్. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే కమ్యూనిటీ డెవలప్‌మెంట్. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఇక్కడి నుంచి వచ్చేసరికి 5 మార్క్స్ క్వెషన్స్ అండి ఇవన్నీ. 5 మార్క్స్‌కి ఇస్తాడు. 10 మార్క్స్‌కి అయితే ఇవ్వడు. సో, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? ఒక కమ్యూనిటీని వచ్చేసరికి ఒక ప్రాసెస్డ్ వేగా ఒక పీపుల్ ఎలా వర్క్ చేస్తున్నారు లోపల. వాళ్ళ యొక్క డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అనేది గ్రూప్స్ అనేది ఫార్మ్ అవుతారు. సో, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ people work together to improve social, economic and educational and cultural conditions of their communities. వాళ్ళ యొక్క కమ్యూనిటీస్‌లో వచ్చేసరికి ఏదైనా కల్చరల్‌గా ఏదైనా బ్యారియర్స్ ఉన్నాయా? ఎకనామికల్‌గా లేకపోతే స్టాఫ్ పీపుల్ మధ్యలో ఏదైనా ఒక కోఆపరేషన్ లేకపోతే ఇవన్నీ ఇంప్రూవ్ అనేది చేసుకుంటారు. వాటిలో వాళ్ళే వచ్చేసరికి చేసుకుంటారు. వాళ్ళ యొక్క స్టాండర్డ్స్‌ని, వాళ్ళ యొక్క రిసోర్సెస్‌ని కూడా ఎలా యుటిలైజ్ చేయాలి అండ్ ఎలా వారి యొక్క కమ్యూనిటీని డెవలప్ చేసుకొని స్ప్రెడ్ అనేది చేయాలని కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌లో చూసుకుంటారు. దాని తర్వాత ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. వాళ్ళ కమ్యూనిటీలో వచ్చేసరికి వాళ్ళ లైఫ్ వచ్చేసరికి ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ వాళ్ళ మెయిన్ మోటో ఉంటది. వాళ్ళ యొక్క పీపుల్స్‌ని వచ్చేసరికి డెవలప్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ కమ్యూనిటీలోనే ఎవరైతే పేదోళ్ళు ఉంటారో లేదంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్నాలో వాళ్ళకి సరైన రిసోర్సెస్ ఇవ్వడం అండ్ మిగతా లాంటోళ్ళకి ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ పరంగా ఏదైనా హెల్ప్ చేయడం. దాని తర్వాత వాళ్ళ యొక్క కమ్యూనిటీస్ వచ్చేసరికి చాలా యూనిటీతో ఏకమత్వంతో ఉండాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళతో కోఆపరేషన్‌తో అయితే ఉండాలి కమ్యూనిటీస్ వచ్చేసరికి. సో, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ వచ్చేసరికి ఒక కమ్యూనిటీకి మాత్రమే చెందింది కాదు. బయట కూడా చాలా వరకు ప్రోగ్రెస్ అనేది చేస్తారు. ఇదొచ్చేసరికి గవర్నమెంట్ అండ్ పీపుల్ 2 కలిపి వర్క్ చేస్తేనే మన ఒక నేషన్ వచ్చేసరికి ఇంప్రూవ్ చేయగలం. ఒక ఎకనామికల్‌గా అయినా, సోషల్‌గా అయినా, కల్చరల్ కండిషన్స్‌తో అయినా మనం ఇంప్రూవ్ చేయగలం. ఎవరైతే గవర్నమెంట్ అండ్ పీపుల్. సో, ఆ పీపుల్ ఎలా క్లాసిఫై అవుతారు? కమ్యూనిటీ ద్వారా క్లాసిఫై అవుతారు. సో, చాలా వరకు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ వచ్చేసరికి లివింగ్ కండిషనల్స్‌ని ఇంప్రూవ్ చేస్తారు. దాని తర్వాత పీపుల్‌కొచ్చేసరికి చాలా వరకు ఎంకరేజ్ అనేది చేస్తారు. రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్‌లో వచ్చేసరికి ఏదైనా ఎగ్జాంపుల్స్ చేసుకోవడం, స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఉంటాయి కదా! కమ్యూనిటీస్. వాళ్ళు రోడ్స్‌ని వచ్చేసరికి రూరల్ ఏరియాస్‌లో వచ్చేసరికి బిల్డ్ చేయడం, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ బిల్డప్ చేయడం అండ్ ఏదైనా కమ్యూనిటీలో రూరల్ ఏరియాస్‌లో వచ్చేసరికి శానిటైజేషన్ అండ్ గ్రీన్ విలేజ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కమ్యూనిటీ వచ్చేసరికి డెవలప్ అనేది చేస్తది. సో, దిస్ ఈస్ అబౌట్ 5 మార్క్స్‌లో మీరు రాస్తారు. సో, ఇంతే రాయొచ్చు మీరు. సెకండ్ వన్ చూసుకుంటే కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్. కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్ ఏంటి లేదు. ఇట్ ఈస్ అన్ ప్రాసెస్ ఆఫ్ గివింగ్ పీపుల్ జ్ఞానం ఇవ్వడము, వాళ్ళకి వాళ్ళే కాన్ఫిడెన్స్ ఇవ్వడము ఒక పీపుల్‌కి. ప్రతి ఒక్కళ్ళ జీవితం వాళ్ళ చేతిలోనే ఉండాలి అని కౌన్సెలింగ్ అనేది చేయడమే ఈ కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్. చాలా వరకు ఇదొచ్చేసరికి విమెన్‌కి అండ్ చైల్డ్స్‌కి చిన్న పిల్లలకి ఇస్తారు. విమెన్
విమెన్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో కూడా అనుకోవచ్చు. చాలా వరకు విమెన్ని వచ్చేసరికి కంప్రెస్ చేసి అనేది పెడతారు. సో అలాంటి విమెన్ ఎవరైతే కంప్రెస్ చేసి పెట్టున్నారో ఫ్యామిలీస్లో వచ్చేసరికి వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇస్తారు. మీరు ఇంత బయట వెళ్ళి చేయొచ్చని, మహిళలు బయటకు వెళ్ళి ఎన్నో సాధిస్తున్నారు, మీరు కూడా చేయొచ్చని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఇస్తారు అండ్ వాళ్ళకి సరిపోయిన స్కిల్స్ అనేది కూడా ఇస్తారు. చాలా వరకు చూసుకుంటే తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, కేరళ రీజియన్స్లో వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి విమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఈ విమెన్ అందరూ కూడా ఒక కమ్యూనిటీగా కూడా ఫామ్ అవుతారు. ఈ కమ్యూనిటీస్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్తోనే ఒక కమ్యూనిటీ వచ్చేసరికి ఎంపవర్మెంట్ వచ్చేసరికి బయట వాళ్ళ పీపుల్ వచ్చేసరికి డెవలప్ అవ్వగలరు. సో చాలా వరకు స్టేట్స్ వచ్చేసరికి తమిళనాడు అండ్ కేరళ చూసుకుంటే వీళ్ళందరూ ఫీమేల్స్ వచ్చేసరికి ఎస్పెషల్లీ 80-90% వచ్చేసరికి వాళ్ళకి తోచినంతగా ఏదో ఒకటి పెట్టేస్తున్న బిజినెస్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. టైలరింగ్ అయినా, ఒక పువ్వుల షాప్ అయినా, ఏదో ఒకటి ఒక కుందన్స్ టైలరింగ్ చాలా వరకు చేస్తూనే ఉంటారు. సో అది వచ్చేసరికి ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది. ఒక విమెన్ కమ్యూనిటీకి సపోర్ట్గా ఉండేది ఉంటుంది. దాని తర్వాత చైల్డ్ కమ్యూనిటీస్ కూడా చాలా ఎంపవర్ అనేది చేయాలి. ఎడ్యుకేషన్ అనేది పేరెంట్స్కి అండ్ చిల్డ్రన్స్ కూడా ఎంత ఇంపార్టెంటో అని సొసైటీకి మనమే సోషల్ వర్కర్గా మనం వచ్చేసరికి తీసుకెళ్ళాలి ప్రజల్లో. సో అది కమ్యూనిటీ ఎన్వైరన్మెంట్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి, అందరికీ సమానమైన హక్కులన్నీ ప్రతి ఒక్కరికి సోషల్ జస్టిస్ చేయొచ్చు అనేది చెప్పడానికి, దాని తర్వాత ప్రతి ఒక్క ఇండిపెండెంట్కి వాళ్ళ యొక్క డెసిషన్స్ వాళ్ళే తీసుకోవాలి. బయట వాళ్ళైతే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ కూడా తీసుకోకూడదు. ఎవరికి నచ్చింది వాళ్ళే చేయాలని అదొక రూల్. దాని తర్వాత లీడర్షిప్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ని ప్రమోట్ చేస్తుంది కమ్యూనిటీ ఎంపవర్మెంట్ వచ్చేసరికి. సో అది కమ్యూనిటీ ఎంపవర్మెంట్ 5 మార్క్స్లో రాస్తారు. దాని తర్వాత ఫీల్డ్ వర్క్ సూపర్విజన్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఫీల్డ్ వర్క్ కింద వస్తుంది. ఇది వచ్చేసరికి సో ఇక్కడ ఫీల్డ్ వర్క్ సూపర్విజన్ అంటే ఏంటి లేదంటే, స్టూడెంట్స్ వచ్చేసరికి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫేజ్లో ఉంటారు కదా. ఈ ఫేజెస్లో అందరినీ ఒక గైడ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఒక సూపర్విజన్ అనేది ఉండాలి. ఆ సూపర్విజన్ మనం ఫ్యాకల్టీస్ అంటాము, కాలేజ్ మేనేజ్మెంట్ అంటాం, మన మేడమ్స్, మన టీచర్స్ వీళ్ళందరూ సూపర్విజన్ కింద ఉంటారు. సూపర్విజన్ అంటే ఏంటి లేదు, టు ఓవర్సీ ది స్టూడెంట్స్ని చూసుకోవడమే, వాళ్ళ యొక్క సపోర్ట్ చేయడానికి అండ్ గైడెన్స్ ఇవ్వడానికి ఫీల్డ్ వర్క్ సూపర్విజన్ని ఈ టాపిక్ అనేది తీసుకున్నారు. సో ప్రతి ఒక్క ప్రాక్టికల్ ట్రైనింగ్ లేకుండా గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాబట్టి సూపర్విజన్ లేని ట్రైనింగ్ ఇట్ ఈస్ వేస్ట్ అని చాలా అంటారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వచ్చేసరికి మంచి గైడెన్స్ అండ్ సపోర్ట్ సూపర్వైజ్ కి వచ్చేసరికి ఇస్తారు. వాళ్ళు ఆ సూపర్వైజ్ని స్టూడెంట్స్ అని మనం ఇస్తున్నారు. ఎప్పుడైతే ఫీల్డ్ వర్క్ లో ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో మనకు టీచర్స్ ఆర్ మేడమ్స్ ఆర్ ఫ్యాకల్టీస్ వచ్చేసరికి ఇలా చేయాలి, అలా చేయాలి అని గైడ్ అనేది చేస్తారు. దాని తర్వాత వాళ్ళకున్న ప్రాక్టికల్ ఎక్స్పోజర్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో ఎలా అప్లై చేయాలని మన టీచర్స్ వచ్చేసరికి అలా చెప్తారు. దాని తర్వాత ఒక స్టూడెంట్ యొక్క కమ్యూనికేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఉన్న స్కిల్స్ చూసి, ఈ అబ్బాయిలో ఒక కమ్యూనికేషన్ స్కిల్ బాగుంది, ఆ అబ్బాయిలో లీడర్షిప్ స్కిల్ బాగుంది, సో అలా డివైడ్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క వర్క్ కింద సూపర్వైజ్ చేసి పెడతారు. ఒక్కొక్కరిని సపోర్ట్ చేయడానికి అండ్ ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయడమే సూపర్విజన్ అని, ఫీల్డ్ వర్క్ సూపర్విజన్ అని అంటారు. దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ చూసుకుంటే మనకి ప్రొవైడ్ గైడెన్స్, సూపర్వైజర్స్ టీచర్స్ వచ్చేసరికి స్టూడెంట్స్ కి గైడెన్స్ అనేది ఇస్తారు. ఎలా ప్లాన్ చేయాలి, ఫీల్డ్ వర్క్ లో ఎలా బిహేవ్ చేయాలి. దాని తర్వాత సెకండ్ వన్ కనెక్ట్ థియరీ విత్ ప్రాక్టీస్. స్టూడెంట్స్ వచ్చేసరికి క్లాస్ రూమ్ తో పాటే కాకుండా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలని సూపర్వైజర్ లైక్ టీచర్స్ అనేది చెప్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి ప్రొఫెషనల్ స్కిల్స్ ని డెవలప్ అనేది చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్, మనం మాట్లాడే ఎంత లౌక్యంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి, లీడర్షిప్ స్కిల్స్ అన్ని డెవలప్ అనేది చేస్తారు. ఫోర్త్ వన్ చూసుకుంటే ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తద్వారా స్టూడెంట్స్కి వచ్చేసరికి. దాని తర్వాత మెయింటైన్ ప్రొఫెషనల్ ఎథిక్స్. మనం ఒక సూపర్వైజర్ ఆర్ టీచర్స్ కింద ఉండామనుకో, వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటి వర్క్ అన్న, ఫస్ట్ డిసిప్లిన్ అనేది చూస్తారు, రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రొఫెషనల్ బిహేవియర్, పీపుల్తో ఎలా ఉంటారు ఇవన్నీ చూస్తారు. అది ఒక టీచర్ అండ్ సూపర్వైజర్ ఒక మెయిన్ గోల్. దాని తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసరికి హెల్ప్స్ అండర్స్టాండ్ సోషల్ ప్రాబ్లమ్స్. ఒక స్టూడెంట్స్ వచ్చేసరికి అనలైజ్ చేసుకొని ఉండాలి. ఇంత ఫీల్డ్ వర్క్ చేసిన తర్వాత పోవర్టీ మన ఆ గ్రామంలో ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇల్లిటరసీ ఎలా ఉంది, ఇవన్నీ ఎలా క్లియర్గా మనం అవేర్నెస్ పెంచాలి ఈ గ్రామంకి. సో అలాగనేది ఈ ట్రైనింగ్లో వచ్చేసరికి మనం నేర్చుకుంటాము. సో ఇట్ ఈస్ అన్ వెరీ గుడ్ ప్రాక్టికల్ ఎక్స్ప్లోజర్ ఫర్ స్టూడెంట్స్. ఇవన్నీ మీరు కూడా మీ డిగ్రీలో వచ్చేసరికి చేస్తారు ఇన్ సెకండ్ సెమ్ అండ్ సిక్స్త్ సెమ్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ 3 5 మార్క్స్ క్వశ్చన్ అండ్ 3 ఎస్ఎస్ చాలు మీకు ఈజీగా 20+ మార్క్స్ ఒకే యూనిట్ల నుంచి అయితే వస్తుంది. సో ఎవరికైతే నోట్స్ కావాలో నా వాట్సాప్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ నా వీడియో లైక్ చేసి డెఫినెట్గా సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అనేది మెన్షన్ చేయండి.